లక్ష్మీ పూజ మార్గశిర మాసం. లక్ష్మి అంటే లాభం, ప్రయోజనం, సంపద, అభివృద్ధి, క్షేమం, యోగం అని ఋగ్వేద వాక్కు. విశిష్టమైన వస్తువుల్లో నిండి నిబిడీకృతమై ఉన్న తేజస్సు, ఓజస్సు, వర్చస్సు ఇవన్నీ శ్రీ మహాలక్ష్మి తత్వమే. ఇలా సమస్త చరాచర విశ్వమంతా శ్రీ మహాలక్ష్మి స్వరూపమేనని లక్ష్మీదేవిని కీర్తింపబడింది. అవ్యయుడై ప్రకాశిస్తున్న శ్రీమన్నారాయణుని అవ్యాజమైన దయకు గుర్తుగా నిలిచింది. అనంతుని అనంతమైన కరుణకు చిహ్నంగా వెలుగొందుతోంది. సత్యమై, నిత్యమై, శాశ్వతమై భాసిస్తున్న అచ్యుతుని ఆనందానికి గుర్తుగా ప్రకాశిస్తోంది. సాక్షాత్ శ్రీ మహావిష్ణు భగవాన్ని వక్షస్థలంలో శ్రీవత్సం అనే చిహ్నంగా భాసిస్తూ ఆ స్వామివారి అద్భుతమైన, ఆశ్చర్యమైన, అత్యుత్తమైన, అనంతమైన, అప్రమేయమైన దయాగుణానికి, క్షమాగుణానికి ప్రతీకగా చిరస్థాయిగా అనపాయినే నిలిచింది. కనుక ఆ జగన్మాత లక్ష్మి అని వేణోళ్ళ కీర్తింపబడుతోంది. భూలోకంలోని ప్రతి ఇంట గృహస్థులకు పవిత్ర శుభకరాలైన సమస్త వస్తువుల యందు ఆవేశించి ఒకానొక తేజోరూపంగా భాసిస్తుంటుందని పురాణాల వాక్కు. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుత్కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. జీవుల సుఖశాంతులతో జీవించాలంటే లక్ష్మీ కృపాకటాక్షం అవసరం. ప్రకృతితో కొలువైన అష్టశక్తులే అష్టలక్ష్ములై ఈ విశ్వాసాన్ని నడిపిస్తున్నాయి, పోషిస్తున్నాయి. మహాలక్ష్మి కొలువైన పద్మం అత్యంత విశిష్టమైనది. తామర గింజలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. లక్ష్మీదేవికి షోడశోపచార పూజ చేయాలి. ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, అభిషేకం, వస్త్రం, ఉపవీతం, గంధ పుష్ప అక్షతలు ఇలా లక్ష్మీదేవికి సమర్పించి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి. కలువలు, తామరలు, పారిజాతాలు, నందివర్ధనాలు, మల్లెలు, సన్నజాజులు ఈ పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. వాటితో లక్ష్మీదేవిని పూజించాలి. మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాలుని మార్గశిర లక్ష్మి వారాలు అంటారు. ఆ 4 వారాలు కూడా లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ అనుగ్రహం పొందాలి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే కానీ ఐశ్వర్యం లభించదు. దీనికి ఒక కథ కలదు. ఒక పల్లెలో ఓ బ్రాహ్మణ బాలిక ఉండేది. ఆమె మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆడుకుంటూ ఉండేది. ఆ బొమ్మకు బెల్లం నైవేద్యం పెట్టేది. ఆమెకు యుక్త వయస్సు రాగానే పెళ్ళయింది. అత్తారింటికి ఆమెతో మహాలక్ష్మి బొమ్మను కూడా తీసుకుని వెళ్ళింది. పుట్టింట గర్భదారిద్ర్యం దాపురించిందని తెలుసుకొని తన తమ్ముడిని రప్పించి ఒక చేతి కర్ర నిండా వరహాలు వేసి దాన్ని అతనికి ఇచ్చింది. అతడు ఆ కర్రను చెట్టు దగ్గర పెట్టి దాహం తీర్చుకోవడానికి వెళ్ళగా దొంగలు దొంగిలించిపోయారు. మరలా ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి దానిపై వస్త్రాన్ని కప్పి ఆ జతని తండ్రికి ఇవ్వవలసిందిగా తమ్మునికి ఇచ్చింది. మరలా దాహం వేసి తమ్ముడు చెరువు గట్టు మీద పెట్టి నీరు తాగుతూ ఉండగా ఒక్కొక్క ఆ చెప్పుల్ని నోట కరుచుకుని పోయింది. మరి ఒకసారి ఒక గుమ్మడికాయను తొలిపించి దాని నిండా వరహాలు పోసి తమ్ముడికి ఇచ్చింది. దారిలో గుమ్మడికాయను దొంగలు అపహరించుకుపోయారు. తల్లిదండ్రులతో నోము పట్టించదలిచి తన ఇంటికి వారిని పిలిచి, అమ్మ, ఈవేళ మార్గశిర లక్ష్మీవారం కనుక మనం నోము నోచుకోవాలి, నీవు ఏ పదార్థం తినవద్దని చెప్పింది. తల్లి పిల్లలకు చద్దిని పెడుతూ అలవాటు ప్రకారం ఒక ముద్దను నోట్లో వేసుకుంది. ఆ వారం పూజ చేయడానికి కుదరలేదు.
రెండవ లక్ష్మీవారం నాడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తాను కూడా తలకు నూనె రాసుకుంది. ఆ వారం కూడా పూజ చేయవలసిన కుదరలేదు, పూజ చేయడానికి కుదరలే. మూడవ లక్ష్మీవారం కూడా వృధా అయింది. నాలుగవ లక్ష్మీవారం తల్లి చేత నోము చేయించాలని చెప్పి పట్టుదలతో తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్ల మూతేసి తాను పనులు చేసుకుంటోంది. పిల్లలు అరటిపళ్ళు తిని తొక్కల్ని బల్ల సందు నుండి గోతిలో పడవేశారు. తల్లి ఆ అరటిపళ్ళ తొక్కల్ని తిన్న సంగతి కుమార్తెకు తెలుపగా విచారించి తానే నోము నోచుకుంది. ఇంకా ఐదవ లక్ష్మీవారం తల్లిని తన చీర చెంగుకు కట్టుకుని స్నానం చేయించి తల్లితో నోము చేయించింది. కూతురు పూర్ణ కుడుములు నైవేద్యం పెట్టినప్పుడు మహాలక్ష్మీదేవి స్వీకరించి తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. లక్ష్మీదేవిని కూతురు కారణం ఏమిటి అని అడగగా, చిన్నతనంలో నీ బొమ్మతో ఆడుకుని చుండగా నీ తల్లి నిన్ను చీపురుతో కొట్టిందని తెలిపింది. తల్లి చేసిన తప్పును క్షమించమని ఆ కుమార్తె మహాలక్ష్మిని ప్రార్థించి ప్రసన్నురాలు చేసుకుంది. మరుసటి సంవత్సరం భక్తి శ్రద్ధలతో నోము చేయించి పుట్టింటి వారిని దరిద్రం నుండి విముక్తులను చేసింది. కాబట్టి ప్రతి సంవత్సరం మార్గశిర లక్ష్మీవారాల శ్రద్ధతో లక్ష్మీదేవిని పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఈ పాట పాడుతున్నది శ్రీమతి దేశరాజు రమాదేవి. మాం పాహి శ్రీలక్ష్మి కమలాలయే, మాం పాహి శ్రీలక్ష్మి కమలాలయే, శ్రీయందేవి శ్రీ విష్ణు హృదయాలయే, మాం పాహి శ్రీలక్ష్మి కమలాలయే, క్షీరాబ్ది నందిని త్రైలోక్యవందిని, క్షీరాబ్ది నందిని త్రైలోక్యవందిని, శ్రీమాతరం భావయే, దామోదరునికి ధనమోదమున దయచేయు ధనలక్ష్మి నీవే సుమా, కొలిచేటి వారింట కొంగు బంగారమై కొలువుండు మహాలక్ష్మి నీవే రమా, అష్టలక్ష్ములుగా అష్టైశ్వర్యాల అందించు ఆదిలక్ష్మివే నీవమ్మ, మాం పాహి శ్రీలక్ష్మి కమలాలయే, శ్రీయందేవి శ్రీ విష్ణు హృదయాలయే, మాం పాహి శ్రీలక్ష్మి కమలాలయే, పతిపాద సేవయే పరమార్థమని చాట, శ్రీహరుని చరణాలు సేవింతువే, పతిపాద సేవయే పరమార్థమని చాట, శ్రీహరుని చరణాలు సేవింతువే, చెంచలవని నిన్ను జనులందురే గాని, స్థిరముగా హరియదను కొలువుందువే, చంద్ర సహోదరి సాంద్ర కృపాకరి, ఇంద్రాది సుర బృంద వందిత శ్రీలహరి, మాం పాహి శ్రీలక్ష్మి కమలాలయే, శ్రీయందేవి శ్రీ విష్ణు హృదయాలయే, మాం పాహి శ్రీలక్ష్మి కమలాలయే. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.